ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 4వ రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమిష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 4వ రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం జరుగుతోంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడంతో పాటు రాబోయే సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ నేతలకు సూచనలు అందించారు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గ స్థాయిలో సమిష్టిగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో 4వ రోజు బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు అంటే పార్టీ ఆవిర్భావించి దాదాపు 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఏప్రిల్ 27వ తేదీన రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుకు 2-3 జిల్లాల నేతలతో కీలక సమావేశం అవుతున్నారు. వేడుకలకు సంబంధించి ఏ విధంగా నిర్వహించాలి ఏంటనే దానిపై పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 6 జిల్లాలకు సంబంధించిన నేతలతో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశం అవ్వడం జరిగింది. ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అదేవిధంగా హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ అవుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే 27వ తేదీన జరిగే బహిరంగ సభ ఎలకతుర్తిలో, వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. రైతు వేడుకలకు సంబంధించి దీనికి సంబంధించి భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని చెప్పేసి దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రతి జిల్లాకి సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అగ్రనేతలు అంటే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు అదేవిధంగా కీలక నేతలందరితో కూడా రోజు అంటే ప్రతిరోజు 2 నుంచి 3 నియోజకవర్గాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించిన నేతలతో ఆయన కేసీఆర్ భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ పార్టీకి సంబంధించి అంటే ప్రస్తుతం ఉన్న తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ అదేవిధంగా రైతుల సమస్యల పరిస్థితుల్లో పూర్తిగా విఫలం అవుతుంది. అదేవిధంగా ఇటీవల హెచ్చు భూములు ఇవ్వడం కానీ ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రభుత్వానికి ఎదురుగడ్డ తగ్గుతున్న పరిస్థితి, ప్రజల నుంచి అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి జనాల్లో ఈ అంటే పార్టీకి సంబంధించిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటిని బలంగా తీసుకెళ్లాలంటే ప్రస్తుతము ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా పార్టీ అంతా యాక్టివ్ కావాలని చెప్పేసి అందుకోసం చెప్పేసి నియోజకవర్గాల వారిగా ప్రతి ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కూడా నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి, ప్రజలను చేపట్టాలి. తెలంగాణలో మళ్ళీ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలో రావాలి అనే విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి అందుకోసం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎప్పటికప్పుడు నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా 27న జరిగే ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చేందుకు ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా మద్దతుగా అంటే వాళ్ళకి ఏర్పాట్లు కావాల్సిన అంటే సమావేశాలు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి చెప్తున్నారు. ఎలకతుర్తి సమావేశానికి అంటే బహిరంగ సమితి కోసం దాదాపు 10 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా అక్కడ ఎలకతుర్తిలో బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. దాదాపు 1500 ఎకరాల్లో ఈ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది.
మరోవైపు పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా కేసీఆర్ అంటే జిల్లాల వారీగా రివ్యూ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ దాదాపు 6 జిల్లాల్లో సంబంధించిన నేతలతో రివ్యూ చేయడం జరిగింది. ఈ రోజు 2 జిల్లాలకు సంబంధించిన నేతలతో అయితే రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే పార్టీ ఆవిర్భావ వేడుకల నుంచి కూడా పార్టీ పునర్నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామ స్థాయి కమిటీలు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కమిటీలు కొత్త కమిటీలు వేయాల్సి ఉంది. అందుకోసం అని చెప్పేసి పార్టీ రవితోత్సవ సభ తర్వాత నుంచి కూడా కొత్త కమిటీలు అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి పార్టీలోని ప్రధాన అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మిగతా నేతలంతా కూడా హరీష్ రావు గానీ అదేవిధంగా కవిత అదేవిధంగా మాజీ మంత్రులు మేవల్ ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళందరితో కూడా అంటే ఆయా జిల్లాలతో మాట్లాడినప్పుడు వీరందరూ కూడా సమావేశాల్లో ఉంటున్నారు. కేసీఆర్ చెప్పే విషయాలను కూడా ప్రతి ఒక్క నేత నోట్ చేసుకుని ఆ తర్వాత నియోజకవర్గాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసి అంటే కింద స్థాయి కేసీఆర్ కూడా కేసీఆర్ చెప్పిన మాటలను తీసుకుని కూడా వాళ్ళు కింద స్థాయికి తీసుకెళ్లి ఈ సమావేశాలు అంటే రైతోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో 27వ తేదీన బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఏడాదంతా కూడా ఈ రైతోత్సవ వేడుకలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఏంటనే దానికి సంబంధించి కూడా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ రామ్ నరేష్.